హలో ఎవ్రీవన్, ఎప్పుడైనా దొండకాయ కొత్తిమీర కారం కర్రీ తిన్నారా అండి? తినకపోయి అంటే ఒక్కసారిలో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ కర్రీని. ఈ కర్రీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వైట్ ఉరద్ దాల్, చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్, జీరా, ఆవాలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలను యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకుందాము. దొండకాయ ఉల్లికారం తిని ఉంటాం కానీ ఇలా ట్రై చేసి ఉండరు. కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగుండింది. అది మగ్గడానికి మూత పెట్టి పక్కన పెడదాం. ఈ లోపల ఒక మిక్సీ జార్లో కొంచెం జీరా, కరివేపాకు, కొరియాండర్, బేబీ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్లోకి గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యే లోపల మన దొండకాయలు కూడా మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి మొత్తం బాగా కలిసేలాగా. మన ఛానల్లో పెట్టే వంటలన్నీ కొంచెం డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయండి. ఒకసారి చూడండి మా బిఫోర్ వీడియోస్ కూడా. సో ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి అమ్మ శారీ డ్రేపింగ్ అండ్ ప్రసాదాలు చేయడం ఇవి మనకి మెయిన్గా గుర్తొస్తుంటాయి కదా. సో అది ప్రసాదాలతో సహా మనం 1 అవర్లో ఎలా చేయాలనేది నేను ఛానల్లో అప్లోడ్ చేసాం ఫుల్ వీడియో. ఒకసారి చెక్ చేయండి. అమ్మవారి శారీ డ్రేపింగ్ దగ్గర నుంచి వంటలు అవ్వడం వరకు మొత్తం మనం 1 అవర్లో ఫినిష్ చేసి పట్టేసాం, క్లీన్ చేయడంతో సహా. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కర్రీని అయితే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసి పిల్లలు బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. రైస్ కుక్ చేసి ఎక్కువ టైం తీసుకోదు, ఒక 15 minutes అట్లా అరౌండ్ పడుతుంది అంతే. అది కూడా ఎక్కువే మనకు అసలు. ఎందుకంటే అన్ని పనులు చాలా తొందరగా అయిపోవాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు, ఇలా మైండ్ సెట్ ఉంటుంది కదా. సో అందుకు. అండ్ మన ఛానల్లో ఉండే రెసిపీస్ కూడా అలానే ఉంటాయి, టైం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లాగానే. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ దొండకాయల్లోకి కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవరైనా బర్త్డేస్ వస్తుంటే మనం పార్టీస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళ కోసం స్మాల్ మెనూ కూడా చేయొచ్చు ఉన్న బడ్జెట్లోనే. వాళ్ళు ఇష్టంగా తినే పిజ్జాస్ కానివ్వండి, శాండ్విచ్ కానివ్వండి, ఏదైనా హెల్దీగా చేసాము. ఆ లింక్ కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. అండ్ పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీస్, ఆ రెసిపీస్, ఈ రెసిపీస్ అని చాలానే ఉన్నాయి. ఎవ్రీ ప్లేలిస్ట్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మన కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒకసారి కలుపుకొని గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ కర్రీ అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుండింది. జస్ట్ చెప్పలేం నోటితో ఎంత బాగుండింది అనేది. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడిన ప్రతిసారి అలా లేకపోతే నిరాశ మిగులుతుంది. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి, మనకు నచ్చింది అందులో ఆనందాన్ని ఎత్తుక్కోవాలి అని ఆలోచిస్తే సంతృప్తే మిగులుతుంది. అంటే కొటేషన్స్ వినడానికి చాలా బాగుంటాయి కదా. ఎంత బాగుంటాయో మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా అంతే బాగుంటాయి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. మీకు ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైం.